అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి కామెంట్స్ చూస్తున్నాను. చాలామంది ఆన్సర్ చేస్తున్నారు. నేను క్లాసులు చెప్పిన దానికన్నా మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు, నన్ను డౌట్లు అడుగుతున్నప్పుడు నాకు ఇంకా బాగా చెప్పాలి, వాళ్ళకి ఇంకా ఇంకా మంచి కొత్తవన్నీ వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. మీ రియల్లీ హ్యాపీ. సో నాకు ఇంకా మంచిగా కొత్తది, ఇంకా తెలియనిది ఏదో చెప్పాలి అనిపిస్తుంది. నేను ఇంకా మంచి కంటెంట్ చేయడానికి నేను ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మనం సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో నేను ఒక ఛాలెంజ్ ఇచ్చాను. అదేంటి? కీన్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, దాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతాం ఇప్పుడు తెలుసుకుందాం మనం. కీన్ అంటే ఆసక్తి గల అని అర్థం. చాలా వరకు ఆన్సర్ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి, తప్పైనా పర్వాలేదు. సో కీన్ అంటే ఆసక్తి గల, పదునైన లేదంటే తీవ్రమైన ఏకాగ్రత అని చెప్పాల్సిన సందర్భంలో మనం కీన్ అనే అడ్వాన్స్డ్ వొకాబులరీని వాడతామన్నమాట. మనం దీన్ని ఈగర్, యాంగ్జియస్, డిటర్మినెంట్, డిజైర్ అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లో కీన్ అని చెప్పి సెంటెన్సెస్లో ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం ఎలా పలుకుతాము? చంకు మెదడు. ఈ బాక్సులో ఉందేంటి? చంకు మెదడు. దీనికి ఏంటి? ఇప్పుడు కీన్కి ఎన్ని సిలబల్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఓన్లీ 1 సిలబల్ అనమాట. కీన్ ఎలా పలకాలి? కీన్ అని పలకాలి. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా, షీ ఈజ్ కీన్ టు లెర్న్ ఇంగ్లీష్. షీ ఈజ్ కీన్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఆమెకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. జనరల్గా మనం డైలీ వింటూ ఉంటాం కదా, కీన్లీ ఇంట్రెస్టెడ్, కీన్లీ అబ్జర్వ్ అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఏకాగ్రతగా అబ్జర్వ్ చేయడం, చాలా అంటే ఇంకా తనకి ఇంకా ఆ గోల్ తప్ప, ఆ ఇంట్రెస్ట్ తప్ప వేరే ఇంట్రెస్ట్ ఏమీ లేకుండా ఉండడం అనేది సందర్భాలలో మనం కీన్ అని వాడి ఇంగ్లీష్లో మాట్లాడచ్చు అనమాట. ఇది అడ్వాన్స్డ్ వొకాబులరీ. టుడేస్ టాపిక్ వచ్చేసరికి కనెక్టింగ్ వర్డ్స్ ఆర్ ద నథింగ్ బట్ లింకింగ్ వర్డ్స్ అనమాట. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఏదైనా 2 వాక్యాలను కలపడానికి కానీ, ఏదైనా అంటే మన రెండు ఆలోచనలని కలపడానికి కానీ, లేదంటే 2 సిచ్యువేషన్స్ కలపడానికి కానీ చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ అనమాట. వీటిని కనెక్టింగ్ వర్డ్స్ ఆర్ లింకింగ్ వర్డ్స్ అంటారు. ఇవి మనం జనరల్లీ కామన్గా యూజ్ చేస్తాము. చాలామందికి అవి లింకింగ్ వర్డ్స్ అని తెలియదు. జనరల్గా చెప్పాలి అంటే మనం కామన్గా బట్, దెన్, సో అండ్ ఇవన్నీ కూడా లింకింగ్ వర్డ్సే అనమాట. 2 కాన్వర్జేషన్స్ని కలపడానికి మనం వాడుతూ ఉంటాం జనరల్గా. ఇప్పుడు మనం 1 by 1 కొన్ని లింకింగ్ వర్డ్స్ చూద్దాం ఈరోజు క్లాస్లో. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి సూన్ ఆఫ్టర్ దట్. మళ్ళీ పలకండి, సూన్ ఆఫ్టర్ దట్. దీనిలోనే మనకు ఆన్సర్ ఉంది. దీని ఆన్సరు సూన్ ఆఫ్టర్ దట్ అంటే ఆ వెంటనే అని అర్థం అనమాట. మనం ఈ లింకింగ్ వర్డ్ని ఇమీడియట్లీ అంటే ఒకటి జరిగాక ఇంకొకటి జరుగుతున్న కండిషన్ కానీ సిచ్యువేషన్ కానీ, ఇమీడియట్లీ, షార్ట్లీ ఆఫ్టర్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే ఒకటి జరిగాక ఇంకొకటి జరుగుతున్నప్పుడు మనం సూన్ ఆఫ్టర్ దట్ అనే లింకింగ్ వర్డ్ని వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ ద్వారా, దే ఆర్గ్యూడ్ అంటే వాళ్ళు అరుచుకున్నారు. మన భాషలో వాళ్ళు అరుచుకున్నారు. సూన్ ఆఫ్టర్ దట్ దే అపాలైజ్డ్ అంటే వాళ్ళు అరుచుకున్నారు, తర్వాత క్షమాపణ చెప్పుకున్నారు. అపాలైజ్డ్ అంటే ఏంటి? క్షమాపణ చెప్పడం అన్నమాట. సో దే ఆర్గ్యూడ్, సూన్ ఆఫ్టర్ దట్ దే అపలైజ్డ్ అంటే వారు వాదించుకున్నారు, ఆ వెంటనే క్షమాపణ కూడా చెప్పుకున్నారు అన్న సందర్భంలో మనం ఈ లింకింగ్ వర్డ్ని వాడతామన్నమాట. మీరు ఈ లింకింగ్ వర్డ్ని ఎప్పుడు వాడాలి? ఒకటి జరిగాక వెంటనే ఇంకొక యాక్షన్ కూడా జరుగుతున్నప్పుడు, మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ లింకింగ్ వర్డ్ని యూజ్ చేసి సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి, నిన్న ఒకళ్ళు గుడ్ క్వశ్చన్ కామెంట్ చేశారండి. నేను ప్రీవియస్గా లింకింగ్ వర్డ్స్లో ఆన్ ది అదర్ హ్యాండ్ అని చెప్పాను కదా, ఆ పర్సన్ వచ్చేసి ఆన్ ది అదర్ ఎండ్ అని వాడచ్చా మేడం అని అడిగారు. దీన్ని నేను కమెంట్లో ఇచ్చాను. బట్ నెక్స్ట్ ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో వచ్చే దానిలో
నేను డిఫరెన్స్ చెప్తాను, ఇది ఏ సందర్భంలో వాడతాం, అది ఏ సందర్భంలో వాడతాం అనేది. కానీ మీకు క్లియర్గా మీకు అర్థం అవడం కోసం నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇలాంటి మంచి మంచి డౌట్లు అడుగుతూ ఉండండి. దానివల్ల ఏంటంటే నేను ఇంకా బాగా స్టడీ చేసి నేను ఇంకా ఫోకస్ చేసి కొత్తవి చెప్పడానికి కూడా నాకు అట్ ద సేమ్ టైము మన ఫ్యామిలీలో మెంబర్స్ అందరికీ కూడా ఇంకా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు ఆ కమెంట్. సో మీరందరూ కూడా తప్పైనా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నాను అని అయితే అనుకోవద్దు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో దాని ఆన్సర్ తప్పైనా పర్వాలేదు నేర్చుకుందాం. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఇన్ పర్టిక్యులర్ అంటే ఏంటి? మళ్ళీ 2-3 సార్లు ఎప్పుడైనా ఇంగ్లీషు మీకు అర్థం కాలేదు అనుకుందాం, ఒక ఎగ్జామ్ రాస్తున్నా అర్థం కాలేదంటే 2-3 టైమ్స్ మనసు పెట్టి చదవండి, దానిలోనే 50% ఆన్సర్ ఉండిద్ది. నేను ఇది మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను. ఎవరైతే గవర్నమెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్, గ్రూప్స్, పోస్టల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇస్తారు కదా, సో దానిలో మీకు తెలియపోయినా 2 సార్లు చదివితే ఖచ్చితంగా 2 ఆప్షన్స్ మనమే ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది ఇంప్రూవ్ చేసుకోండి మీరు. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, ఇన్ పర్టిక్యులర్ అంటే దీనిలోనే ఉందంటే ఒక పర్టిక్యులర్గా అంటే ప్రత్యేకంగా, ముఖ్యంగా అని అర్థం అనమాట. సో మనం దీన్ని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో చెప్తాము అంటే స్పెసిఫికల్లీ అంటే ప్రత్యేకంగా, లేదంటే ఎస్పీషియల్లీ రిఫరింగ్ టు ది సంథింగ్ స్పెషల్ అమాంగ్ అదర్స్. అంటే ఇప్పుడు ఒక 10 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ 10లో మనం ఒకటే చూస్ చేసుకున్నాం అనుకోండి, అలాంటి సందర్భంలో మనం ఇన్ పర్టిక్యులర్ అనే లింకింగ్ వర్డ్ని వాడి మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. షీ ఎంజాయ్స్ మ్యూజిక్, ఇన్ పర్టిక్యులర్ క్లాసికల్ మ్యూజిక్. షీ ఎంజాయ్స్ మ్యూజిక్, ఇన్ పర్టిక్యులర్ క్లాసికల్ మ్యూజిక్. ఆమెకు సంగీతం అంటే ఇష్టం, ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. సో అర్థమైంది కదా మనం ఇన్ పర్టిక్యులర్ ఎలాంటి సందర్భాల్లో వాడాలో. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఇన్ సమ్ కేసెస్ అనేది జనరల్గా మనం వింటూ ఉంటాం, మనం ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఈ లింకింగ్ వర్డ్ని ఎప్పుడు వాడతామంటే ఇక్కడే ఉంది, మళ్ళీ పలకండి. ఇన్ సమ్ కేసెస్ అంటే సమ్ కొన్ని, కేసెస్ అంటే సందర్భాలు, ఇక్కడే వచ్చేసింది కదా ఆన్సరు. సో కొన్ని సందర్భాలలో లేకపోతే కొన్ని సందర్భాలలో మాత్రమే అని మనం సెంటెన్స్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన సందర్భంలో మనం ఈ లింకింగ్ వర్డ్ని వాడతామన్నమాట. సో సమ్ టైమ్స్ ఆర్ ఇన్ సర్టైన్ సిచ్యువేషన్స్ బట్ నాట్ ఆల్వేస్. సమ్ టైమ్స్ ఆర్ ఇన్ సర్టైన్ సిచ్యువేషన్స్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే, బట్ కానీ అన్ని సందర్భాలలో కాదు అన్న. మనం ఏదన్నా దీనికి రిలేటెడ్ ఏదన్నా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే మనం ఈ లింకింగ్ వర్డ్ని వాడతామన్నమాట. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఇన్ సమ్ కేసెస్ మెడిసిన్స్ డోంట్ వర్క్. ఇన్ సమ్ కేసెస్ మెడిసిన్స్ డోంట్ వర్క్ అంటే కొన్ని సందర్భాలలో మందులు పనిచేయవు. ఇది లిటరల్లీ నిజం. కొంతమంది జస్ట్ చూపించుకోకుండా మెడికల్ షాప్కి వెళ్ళేసి పలానా రీజన్ చెప్పేసి మెడిసిన్ తీసుకుంటూ కంటిన్యూస్గా ఆ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా. అది వాడి కొన్ని రోజులకి అసలు ఆ మెడిసిన్ అనేది ఆ పర్సన్కి పడవన్నమాట. సో అలాంటి సందర్భంలో ఇది నిజం అన్నమాట. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి వితౌట్ ఏ డౌట్. దీనిలోనే ఆన్సర్ ఉంది కదా. వితౌట్ ఏ డౌట్ అంటే వితౌట్ అంటే లేకుండా ఉండడం, డౌట్ అంటే డౌట్ లేకుండా ఉండడం అంటే ఏ సందేహం లేకుండా, ఏ అనుమానాలు లేకుండా అని అర్థం కదా. దీని మీనింగ్ మనకు వచ్చేసేసింది. సో దీన్ని మనం ఎలాంటి సందర్భాల్లో వాడతాం? ఒక పని గురించి ఖచ్చితంగా అవుతుంది, లేదు ఒక మనిషి గురించి తను ఖచ్చితంగా నాకు తెలుసు అని మనం కొన్ని సందర్భాలలో గట్టిగా చెప్తూ ఉంటాం కదా. సో అలాంటి సందర్భాల్లోనే మనం ఈ లింకింగ్ వర్డ్ని వాడతామన్నమాట. సో అంటే షూర్లీ, డెఫినెట్లీ, 100% సర్టైనిటీ అంటే పక్కాగా, నాకు అసలు ఎలాంటి డౌటు లేదు, పక్కాగా ఇది అయ్యిద్ది అని సందర్భంలో మనం ఈ లింకింగ్ వర్డ్ని వాడతామన్నమాట. దీన్ని మనం సెంటెన్స్ ద్వారా హీ విల్ పాస్ ది ఎగ్జామ్ వితౌట్ ఏ డౌట్.
హీ విల్ పాస్ ద ఎగ్జామ్ వితౌట్ ఏ డౌట్ అంటే అతను పరీక్షను ఖచ్చితంగా పాస్ అవుతాడు, నాకు ఎలాంటి అనుమానం లేదు, అతను ఖచ్చితంగా పాస్ అవుతాడు అని చెప్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటాం అన్నమాట ఈ లింకింగ్ వర్డ్ని. అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట ఇదంతా కూడా. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి యాజ్ లాంగ్ యాజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ మంది వాడుక భాషలో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు వాడుతూ ఉంటారనమాట. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఎంతవరకు అయితే అంతవరకు, లేదంటే ఉన్నంతలో, అంతవరకు అని అర్థం అనమాట. అర్థమైంది కదా. సో అంటే ఇట్ మీన్స్ ఇఫ్ అంటే ప్రొవైడెడ్ దట్, ఓన్లీ వెన్ అని చెప్పాల్సిన కండిషన్స్లో మనం యాజ్ లాంగ్ యాజ్ అని చెప్పి లింకింగ్ వర్డ్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. సో ఇప్పుడు మనం జనరల్గా ఈ అడ్వాన్స్డ్ వొకాబులరీ రాకముందు ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మనం ఏం మాట్లాడతాం, ఇఫ్ నాట్ అవైలబుల్ అంటాం. ఏంటి, ఇఫ్ ఒకవేళ అది దొరకకపోయినట్లయితే, ఒకవేళ అది అవైలబుల్ లేనట్లయితే అంటూ ఉంటాం కదా, అలాంటి ప్లేస్లో మనం యాజ్ లాంగ్ యాజ్ అని కూడా వాడచ్చు. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా, ఐ విల్ హెల్ప్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆస్క్ పొలైట్లీ. ఐ విల్ హెల్ప్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆస్క్ పొలైట్లీ అంటే నువ్వు మర్యాదగా అడిగినంత వరకు నేను సహాయం చేస్తాను. అంటే నువ్వు కనుక లిమిట్ క్రాస్ చేస్తే నేను హెల్ప్ చేయను, నువ్వు మర్యాదగా ఉన్నంత వరకు నేను హెల్ప్ చేస్తాను అన్న సందర్భంలో ఇది చెప్తామన్నమాట. అలాగే పెద్దవాళ్ళ దగ్గర వింటూ ఉంటాం కదా, నేనున్నంత వరకు నా పిల్లల్ని చూసుకుంటాను అని, అలాంటి సందర్భాలలో కూడా వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ అనమాట. నేనున్నంత వరకు, లేదంటే వీలైన ఉన్నంత వరకు అన్న సందర్భాలలో మనం ఈ యాజ్ లాంగ్ యాజ్ అనే లింకింగ్ వర్డ్ని వాడతాము. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు చెప్పిన వర్డ్స్. సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి యాజ్ ఏ రిజల్ట్. యాజ్ ఏ రిజల్ట్ అనే లింకింగ్ వర్డ్కి అర్థం ఏంటి, ఎవరైనా సరే దాని అర్థం కానీ దాన్ని మనం ఎలాంటి సందర్భాల్లో వాడతాం, చిన్న ఎగ్జాంపుల్ అయినా పర్వాలేదు, కామెంట్లో కామెంట్ చేయండి, తప్పైనా పర్వాలేదు, మనం కలిసి నేర్చుకుందాం. సో మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి వాళ్ళు ఇంకొంతమంది మన ఫ్యామిలీలో జాయిన్ అవుతారు, వాళ్ళకు కూడా మన వీడియో వెళ్ళిద్ది అనమాట. సో మీరు ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా సరే ఎనీ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ఫుల్ అనుకుంటే కనుక మన వీడియోస్ తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. సో మీరు కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, మీకు నచ్చితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.